హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కచోరీ ప్రిపేర్ చేస్తున్నామండి. మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తున్నాను. బంగాళాదుంపని, క్యారెట్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించాలండి. అలాగే మనం బఠానీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కావాలి. కొంచెం మైదా పిండిని, కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం నెయ్యి వేసి బాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాను. కావాలి అంటే జీలకర్ర, ఓమా అవి ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. బాగా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేద్దాం. జీరా పౌడర్, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం. కొంచెం నెయ్యి, కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తటి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బఠానా అన్నీ కలిపి స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన నెయ్యిని కూడా వేసుకొని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా ఉడికినాయి కదండి, ఇవి స్మాష్ చేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. పిండి ముద్ద కూడా మనకి రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఒక గిన్నెలో పెట్టేసి మనం పక్కకి 5-10 మినిట్స్ పెట్టుకుందామండి. కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా లోపల గుంతలాగా చేసి ఈ స్టఫింగ్ని దాంట్లో పెట్టుకోవాలండి. స్టఫింగ్కి మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బఠానా కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. కొంచెం ఆయిల్లో ఉడికితే సరిపోతుంది. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఉడుకుతుంది కాబట్టి సాల్ట్ వేసాము. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఉడికించాలండి ఆయిల్లోనే. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి ఒకసారి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇందులోనే కొంచెం బాయిల్ అయినాక పొటాటో, క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి చివరగా కావాలి అంటే 2 స్పూన్ల శనగపిండి కూడా వేసుకుంటే ఈ బ్యాటర్ అనేది మనకి గట్టి పడుతుంది. స్టఫింగ్కి మనకి ఈజీగా ఉంటుందండి. ఇది మొత్తం ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పొటాటో మరియు క్యారెట్ మిశ్రమాన్ని, ఉడికించిన మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా ఇందులోనే వేసేసి మరొక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వద్దనుకుంటే మనము బఠానా మరియు ఆనియన్స్ అట్లా పెట్టి స్టఫింగ్ చేసుకోవచ్చు. క్యారెట్ వద్దంటే తీసేయచ్చు. హెల్తీగా ఉంటుందండి ఇవన్నీ వేస్తున్నామండి. లేదనుకో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మనం అట్లా కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిపేసుకుందామండి. ఒక 5 మినిట్స్. ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే కొంచెం నిమ్మకాయ రసం చివరగా హాఫ్ నిమ్మకాయ రసం పిండేసుకోవాలండి. పుల్లగా, కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్టఫింగ్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి స్టఫింగ్కి రెడీ అయిందండి. కొంచెం చల్లారనిద్దాం దీన్ని, ఈ మిశ్రమాన్ని. తర్వాత మనం కచోరీ చేసుకుందామండి. కొంచెం ఇలా గట్టి పడింది. కొంచెం ఒక స్పూన్ కావాలంటే శనగపిండి వేసుకుంటే మనకి ఇలా గట్టి పడిపోతుంది. తర్వాత చల్లారినాక నిమ్మకాయ రసం కొంచెం పిండి వేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు చల్లారనిద్దామండి. ఇంకా ముద్దలాగా చేసేసి దాని లోపల ఈ మిశ్రమాన్ని పెట్టేసి మనం రౌండ్గా చేసుకోవాలండి. అంతలోపు మనం కడాయిలో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని కచోరీ లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడి అవుతుంది. కచోరీ లాగా ఇలా మొత్తం దగ్గరికి పెట్టేసి ప్రెస్ చేసి వేసేసుకోవాలండి. 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కచోరీ అయితే
ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.